బక్రీదు నెల. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం కల చూశారు, అందులో జబా చేస్తున్నట్టు. మరునాడు 100 ఒంటెల్ని అల్లా మార్గంలో జబా చేసి కుర్బానీ ఇచ్చారు. రెండోసారి మళ్ళీ కల చూశారు, జబా చేస్తున్నట్టు. మళ్ళీ 100 ఒంటెల్ని జబా చేసి అల్లా మార్గంలో కుర్బానీ ఇచ్చారు. మూడోసారి కూడా కలను చూశారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి అర్థమైపోయింది, ఎందుకంటే ఇతను అల్లాహ్ యొక్క ప్రవక్త కదా. అల్లాహ్కి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు ఇబ్రాహీం ఖలీలుల్లా. అల్లాహ్ తాలా నా దగ్గర అత్యంత ప్రీతికరమైన వస్తువుని అల్లాహ్ తాలా తన యొక్క మార్గంలో కుర్బానీ అడుగుతున్నాడు. వెతుక్కున్నారు. ఎవరు కనబడతారు? ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఎందుకంటే 86 సంవత్సరాలలో లేక కలిగిన అపురూపమైన సంతానం. 92 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన కొడుకుని జబా చేయవలసి వస్తుంది. రోజంతా చూస్తూ ఉండిపోయేవారు తన కొడుకుని. అంత అందంగా ఉండేవాడు, బాహ్య సౌందర్యం. ఎందుకంటే తన సంతతిలోనే కదా మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం రావాల్సి ఉన్నది. దేన్ని కుర్బానీ అంటారు? అల్లాహ్ తాలాని సంతుష్టపరచడానికి సాక్రిఫైస్ చేయడం, అల్లాహ్ తాలాని ఇష్టపరచడానికి, సంతుష్టపరచడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడం, ఏం చేయడానికైనా సరే సిద్ధపడిపోవడం సలాతు వస్సలాంలో మెండుగా ఉన్నాయి. తన కొడుకు కనుల చలువ అయిన ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని అల్లాహ్ మార్గంలో జబా చేయడానికి సిద్ధపడిపోయారు. భూమి మీద పడుకోబెట్టి, నడు మీద కాలు పెట్టి, ఒక చేతితో జుట్టు పట్టి లాగి, ఒక చేతితో కత్తి పట్టి మెడ దగ్గర పెట్టి, ఆకాశం వైపుకి తల ఎత్తి చూసి, ఏ అల్లా, నువ్వు అనుకున్నావా నీ ప్రేమ కన్నా నా కుమారుడు ఇస్మాయిల్ ప్రేమ ఎక్కువైపోయిందని? అది ఎన్నటికీ జరగదు అని చెప్పి కత్తిని కొయ్యడం మొదలు పెట్టేశారు. ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశం యొక్క దేవదూతలు ఎక్కి ఏడ్చారు. అంతటి త్యాగాల ఆచరణ ఈ కుర్బానీ. కానీ దాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఎక్కడ తక్కువ దొరుకుతుందా అని చెప్పి 10 చోట్ల ఆరాలు తీసి తక్కువ ధరలో ఎవరైతే ఇస్తారో అక్కడ కుర్బానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడో 1500 రూపాయలకి ఇస్తున్నారంట, కుర్బానీ అయిపోతుందంట అంట. 1500 రూపాయలకి ఎలా అవుతుంది కుర్బానీ? కొద్దిగా అయినా సెన్స్ ఉండాలి. 5 కేజీలు మాంసం రాదు, కుర్బానీ ఎలా అవుతుంది? ఆ పశువు కుర్బానీకి అర్హత కలిగి ఉందా లేదా అన్న ఆలోచన కూడా అవసరం లేదు. కుర్బానీ ఇచ్చే పశువు మీ కంటికి కనువింపుగా కనబడాలి, అందంగా కనబడాలి. దాన్ని జబా చేయాలంటే మీ మనసు అంగీకరించకూడదు, మీ మనసుని రాయి చేసుకొని దాన్ని జబా చేయాలి. దాన్ని కుర్బానీ అంటారు. ఇంటికి మాంసం తీసుకొచ్చిన తర్వాత ఆడోళ్ళ చేతిలో పెడతారు స్త్రీలు. నమ్మకం ఉంటే ఓకే, నమ్మకం లేకపోతే దగ్గర కూర్చోండి. మెత్తందంతా ఇంటికి, దుమ్మంతా బయటికి అన్న పద్ధతిలో ఉంటుంది. ప్రతి అవయవంలో 3 వాటాలు రావాలి. తల భాగంలో, కాళ్ళ భాగాల్లో, గుండె భాగాల్లో, చివరికి బోటి కూడా 3 భాగాల్లో వేయాలి. మీకు తగ్గినా పర్లేదు, కానీ పంచదాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ అవ్వకూడదు. ఎందుకంటే ఇది పేదవాళ్ళకి వెళ్ళడం కోసం మనం అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చాం. దాన్ని మాత్రం తక్కువయ్యేలాగా మాత్రం చూడదు. ఎందుకంటే మన ప్రయత్నాలు, మన కష్టాలన్నీ విఫలమైపోతాయి. అల్లాహ్ తాలా ఈ యొక్క ఆచరణ వల్ల ఉన్నతమైన పుణ్యాలు అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు. ఎక్కువ మోతాదులు పశువు మీద ఉన్న ప్రతి వెంట్రుకకి సమానంగా అల్లాహ్ తాలా మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాలా మన యొక్క కుర్బానీని అంగీకరించుగాక.